హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో మీరందరూ కూడా ముందుగాలు ఇక్కడ ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఫలితాలు అనేవి అయితే చూసుకోండి. ఇక్కడ వేగవంతంగా వెబ్సైట్ వచ్చేసి కూడా మన క్రాష్ అయితే కావడం అయితే జరుగుతుంది. అందువలన మీ అందరికీ కూడా ఒక అప్లికేషన్ అయితే నేను చెప్తాను. వేటి న్యూస్ అప్లికేషన్ అయితే మీరు వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో తక్షణమే చూసుకున్నట్టయితే కాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫలితాలు అయితే కాసేపట్లో విడుదల కానున్నాయి. జనరల్ వొకేషన్లో కోర్సులకు సంబంధించిన ఈ ఫలితాలను ఉదయం 11:30 రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ వెయిటింగ్ న్యూస్తో చాలా సులభంగా వేగవంతంగా కూడా మనం ఫలితాలు అనేవి అయితే చూసుకోవచ్చు. ఇందుకోసం యాప్ అయితే ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్లోనే మీ హాల్ టికెట్ వచ్చేసి నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఫలితాలు అనేవి అయితే వేగవంతంగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇక్కడ రైతులకు సంబంధించి కానివ్వచ్చు ఇలాంటి విషయంలో కూడా మనకు జోక్యం అయితే చేపట్టుకోలేదన్నమాట. సో విద్యార్థుల పట్ల ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వచ్చు, అలాగే ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే వానాకాలం అయితే సీజన్ రావడం అయితే జరిగిందన్నమాట. సో స్టూడెంట్స్ ఒకసారి అయితే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించగలరన్నమాట. సో ఇప్పటివరకు ఫలితాలకు సంబంధించి ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తాయని ఆశిస్తున్నారు, సో మీకు ఇంతవరకు ఎదురుదెబ్బ తగిలిన దాన్ని ఎలా ఎదుర్కొని మీరు ఎలా బలపడతారు అనే దానిపై అయితే కృషి చేయండి. ఎప్పుడు కూడా కానీ తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోకూడదన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేసి ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ వంటి వారిని కూడా ఇక్కడ పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనస్ఫూర్తిగా నేను దేవుని ప్రార్థిస్తున్నాను, మీకు ఎవరికి కూడా ఫెయిల్ గారన్నమాట. సో ఇక్కడ కూడా ఫెయిల్ అయితే కారు. సో ఇక్కడ మనకు ఒకవేళ ఫెయిల్ అయితేనైతే ఇక్కడ మీకు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే చాలా పత్రాల వాల్యుయేషన్ సైనింగ్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో త్వరలోనే అంటే ఈరోజే ఫలితాలు విడుదల చేస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,98,000 పైచీలకు మంది అయితే స్టూడెంట్స్ అయితే హాజరయ్యారు. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ అయితే భయాందోళనకు గురవుతున్నారు అన్నమాట. సో ఎవరు కూడా గురవ్వకండి భయాందోళనకు, ఆల్మోస్ట్ అందరైతే పాస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే కొన్ని మార్క్స్ అయితే అధికంగా మార్క్స్ కాకపోయినా కొన్ని మార్క్స్ అవి సర్దిద్దుకొని పేపర్ కరెక్షన్ చేయించినట్లు సమాచారం అన్నమాట. సో పేపర్ కరెక్షన్ అనేది కూడా చేసినట్లు సమాచారం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు.